చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం గడ్డూరు వద్ద క్వారీలో పేలుళ్ల వల్ల ఓ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయిందని బాధితుడు వాపోయాడు. తమ గ్రామ సమీపంలోని కార్వెల్లో పేలుళ్ల వల్ల ఇప్పటికే గ్రామంలోని పలు ఇళ్ల పగుళ్లు వచ్చాయని, ఇప్పుడు జరిగిన పేలుళ్ల వల్ల తమ ఇంటి ప్రహరీ గోడ కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. ఇప్పటికే అధికారులకు పలుమార్లు ఈ విషయమై ఫిర్యాదు చేశామని, అయినా పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గ్రామానికి అతి సమీపంలో ఉన్న క్వారీ. నమస్తే, మీ పేరేమన్నా? బుడ్డు సబ్బు. బుడ్డు, ఏం నీ సమస్య ఏమన్నా? ఇల్లు ఎట్లా పడిపోయింది ఇది? సార్ ఇది కోరికి ఈటలు పెట్టి అది ఇప్పుడు దానివల్ల ఇల్లు పడిపోయింది సార్. ఇప్పుడు క్వారీ ఇటుకి ఎంత దూరం ఉంది? కోరి వస్తుంది సార్, ఒక 3/4 కిలోమీటర్ కూడా వస్తుంది సార్. ఆ కోరి వల్లనే ఇల్లు పడిపోయింది సార్. ఇప్పుడు ఊర్లో ఏమన్నా ఇండ్లు అట్లా ఏమైనా చీలినాయా? కొన్ని సీలినాయి సార్. ఇప్పుడు అక్కడ కూడా 2 టౌన్లు సీలినాయి సార్. అప్పుడే వచ్చింది టెస్ట్ వాళ్ళు పెండారు, అక్కడ తీసుకుని పోయేదాన్ని. ఎవరు వచ్చిండ్రు అటుకే? ఇప్పుడే వచ్చి ఇద్దరు తీసుకుపోయారు, వాళ్ళ పేర్లు మాకు తెలదు. పీలేళ్ళు వాళ్ళు పోయినారు సార్. సార్ ఇప్పుడు ఈ ఇల్లు కట్టి ఎన్నో అయింది? 10 ఏళ్ళు అయింటుంది సార్. మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది ఉన్నారు ఇంట్లో? మేమంతా నలుగురే సార్, మా కొడుకు కోడళ్ళు. ఇది 12 ఇంట్లో ఉంటారా మీరు? సార్ మా వాళ్ళ ముగ్గురు ఉంటారు, నేను ఆడ బయట ఉంది సార్. 6:30, 6:45, 7 గంటలకు సార్. ఇప్పుడు క్వారీ రాత్రి ఎట్లు పెట్టింటారు వాళ్ళ? నిన్న పెట్టినారు సార్ ఇట్లో.